ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 111వ శ్లోకం. పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తన పులోమజార్చిత బంధమోచనీ బంధురాలకా. పుణ్యకీర్తి మూలాధారం నుండి సహస్రారము వరకు గల చక్రములను వివరించి వసిన్యాది దేవతలు పరమేశ్వరి నామ సంకీర్తన విశేషములను ప్రారంభించారు. రాగద్వేషములు, పాపపుణ్యములు, లాభ నష్టములు, జయాపజయములు మొదలగునవి జంట పదములు. వీటి కలయికయే ఈ ప్రపంచం. అదే ద్వైతం. ద్వైతం కానిది అద్వైతం. పరులను మాటల చేతను చేష్టల చేతను హింసించటం పాపకర్మ. దీనికి విరుద్ధమైనది పుణ్యకార్యం. మాతాపితరులను గౌరవించుట, దైవ కార్యములను ఆచరించుట మొదలగు మంచి కార్యముల ఫలితం పుణ్యం. చెడు కార్యముల ఫలితం పాపం. జగన్మాత ఆరాధన, ఉపాసన, స్తోత్ర పఠనముల వలన మనస్సు నిర్మలమవుతుంది. నిర్మలమైన మనస్సులో దైవం నివసిస్తుంది. దాని వలన యశస్సు, ముక్తి కలుగుటకు అవకాశం కలదు. ముక్తి, యశస్సు మొదలగునవి అమ్మ తత్వములు. అందుకే అమ్మ పుణ్యముల రూపం. పుణ్యమను కీర్తికి కారణమగునది పుణ్యకీర్తి. ఓం ఐం హ్రీం శ్రీం పుణ్యకీర్తయే నమః. పుణ్యలభ్య. ఇక పుణ్యమును పొందుటకు యోగ్యత కావాలి. ఆ యోగ్యతను సంపాదించినప్పుడు పుణ్యము తనకు తానుగా వరిస్తుంది. అదే పుణ్యలభ్య. భగవంతుని నామస్మరణ, పరులను మనస వాచ కర్మణ బాధింపకుండా ఉండుట, మాతాపితరుల సేవ మొదలగు వాటి వలన మనస్సు నిర్మలమవుతుంది. ప్రతి భగవత్ స్తోత్రమందు పారాయణ ఫలితం చెప్పబడుతోంది. మానవుడు పుణ్యమును పొందుటకు యోగ్యుడగుటకు శ్రీ లలితా సహస్రనామ పారాయణం. అందువలన కోటి అశ్వమేధ యాగ ఫలం, గంగా తీరంలో కోటి శివలింగార్చన ఫలితం, 1000 సంవత్సరముల అన్నదాన ఫలితం, నిషిద్ధ కర్మాచరణ దోషనాశనం మొదలగు ఫలితములు చెప్పబడ్డాయి. మానవుడు ఆశాజీవి. పలుమార్లు అమ్మ స్తోత్రములను పారాయణం చేస్తాడు. దాని ఫలితంగా పరాశక్తి తత్వం అవగాహనకొస్తుంది. అది ముక్తికి మార్గాన్ని ఏర్పరుస్తుంది, మోక్షమునకు అర్హతనిస్తుంది. ఈ మొత్తమునకు కారణం అగు అమ్మ పుణ్యలభ్య. పుణ్యకార్యములగు స్తోత్ర పారాయణాదులచే అమ్మ యొక్క సందర్శనం, సామీప్యం లభించునని అర్థం. ఓం ఐం హ్రీం శ్రీం పుణ్యలభ్యాయై నమః. పుణ్యశ్రవణ కీర్తన. మహాదేవి మహిమలను ప్రవచించునవి పురాణాలు. 18 పురాణాలు 18 విధములుగా భగవతత్వాన్ని ప్రవచిస్తూ ఉన్నాయి. ఉపనిషత్తులు సర్వాంతర్యామియగు పరాతత్వాన్ని, దాని విస్తరణను చాటుతూ ఉన్నాయి. స్తోత్రములు అనేకానేకములు అమ్మ మహిమలను, గుణభావాలను చాటి చెప్తూ ఉన్నాయి. అవి భక్తి శ్రద్ధలను పెంచుతూ ఉన్నాయి. శాస్త్రములు శ్రీ విద్యోపాసనను వివరిస్తూ సాన్నిధ్య స్వరూపాన్ని మేల్కొల్పుతూ ఉన్నాయి. ముక్తి మార్గాన్ని సులభతరం చేస్తూ ఉన్నాయి. పురాణాదులచే సర్వదా కీర్తింపబడుచున్న జగన్మాత పుణ్యశ్రవణ కీర్తన. ఓం ఐం హ్రీం శ్రీం పుణ్యశ్రవణ కీర్తనాయై నమః. పులోమజార్చిత. శచీదేవి పులోముని కూతురు, ఇంద్రుని భార్య.
ఒకసారి ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. దానిని నివారించుకొనుటకు తపస్సుకు వెళ్తాడు ఇంద్రుడు. అప్పుడు అంతులేని పుణ్యాన్ని సంపాదించుకున్న నహషుడు దేవేంద్ర పదవిని చేపడతాడు. గర్వంతో సప్త ఋషులతో మోయబడు ఋషివాహనంపై చరిస్తాడు. ధనము పదవీ గర్వంతో దుర్వాసముని శాపానికి గురి అవుతాడు. దీనితో నహషునిచే కోరబడ్డ శచీదేవి రక్షించబడుతుంది. దీనికంతకు కారణం శచీదేవి జగన్మాతను పూజించుటయే. పులోముని కూతురుచే పూజింపబడ్డ అమ్మ పులోమజార్చిత. ఓం ఐం హ్రీం శ్రీం పులోమజార్చితాయై నమః. బంధమోచని. రాగద్వేషాలు, విషయవాంఛలు, కామక్రోధాదులు జీవికి అజ్ఞానాన్ని కలిగిస్తూ ఉన్నాయి. నేను, నాది, నావారు అను భావనను పెంపొందించి బంధనాన్ని కలిగిస్తూ ఉన్నాయి. మమతాహంకారములచే స్వరూప జ్ఞానమును మరిపింపచేస్తూ ఉన్నాయి. వ్యామోహం, అహంకారములే ఈ సంసారం. ఆత్మస్వరూపమును భావనను మరచి శరీరమే నేను అనే భావనతో ఉండిపోవటమే అజ్ఞానం, మాయ. పరాశక్తిని భక్తి శ్రద్ధలతో పూజించిన వానికి ఈ బంధములు క్రమక్రమంగా నశిస్తాయి. ఆత్మపరమగు జ్ఞానం లభిస్తుంది. దీనిని అవగాహన చేసుకొనుట వలన ముక్తి అన్నది అరచేతి ఉసిరికగా మారుతుంది. సర్వబంధములను నశింపజేయు పరాశక్తి బంధమోచని. ఓం ఐం హ్రీం శ్రీం బంధమోచన్యై నమః. బంధురాలక. దట్టమగు కేశములను ఆలక అని అంటారు. ముఖమునకు అందము నొసంగునవి ముంగురులు. దట్టమగు కేశములు శిరస్సునకు అందం. అవి ముఖమును కూడా శోభాయమానం చేస్తాయి. కేశాలంకరణ అన్నది అందమునకు ప్రథమ ఘట్టం. కేశములు శిరస్సునకే కాదు ముఖమునకు కూడా అందాన్నిస్తాయి. ఇతరులను సమ్మోహనపరుస్తాయి. అమ్మ విరాట్ స్వరూపం. అమ్మ కేశ సంపద జగత్తునకు అందాన్నిస్తూ ఉన్నాయి. అందుకే అమ్మ బంధురాలక. ఓం ఐం హ్రీం శ్రీం బంధురాలకాయై నమః.